జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెరుగుతుంది 22%. కొంచెం అటు ఇటుగానే ఉన్నారు ఈ విషయంలో అయితే. నెక్స్ట్ కనుక చూస్తే ఎసెన్షియల్ కమోడిటీస్ ధరలు ఎట్టున్నాయి అంటే గత ప్రభుత్వంతో కంటే ప్రస్తుత ప్రభుత్వంలో ధరలు పెరిగాయి 45%. మొన్న మధ్య ధరల స్థిరీకరణకి ముఖ్యమంత్రి గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. బహుశా ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటులో డిలే అవడం వల్ల ధరలు పెరిగాయని భావించే వాళ్ళ సంఖ్య 45% ఉంది. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ధరలు ఒకే విధంగా ఉన్నాయనే వాళ్ళు 36% ఉన్నారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలో ధరలు తగ్గాయనే వాళ్ళు 7% ఉన్నారు. ఏపీలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కార్మికులు వేజ్ సీకర్స్కి కాంట్రాక్టర్స్కి బిల్స్ సకాలంలో అందుతున్నాయా లేదా, అందడం లేదనేది 46% మేజర్. అది ఆ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఇలాగే ఉంది. అప్పుడు కూడా అందుతున్నాయనే వాళ్ళు 38%. మనం వీ నీడ్ టు లుక్ ఎట్ ద పాజిటివ్ యాంగిల్. 38% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిసి ఇందులో నయం 38% అందుతున్నాయి. నెక్స్ట్ కనుక చూస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయనే వాళ్ళు 33%, తగ్గాయని చెప్పేవాళ్ళు మరి వాళ్ళు తీసుకున్న అండర్స్టాండింగ్ ఏంటో 30% అంటున్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో ఒకే విధంగా ఉంది అని చెప్పేవాళ్ళు 18% ఉన్నారు. అలాగే సబ్సిడీ మీద పేదరికి ఇస్తున్న గ్యాస్ సిలిండర్లు అర్హులైన అందరికీ ఆల్ ఎలిజిబుల్ వాళ్ళు అందుతున్నాయా, మీ డబ్బు బ్యాంకులో మీ అమౌంట్ సకాలంలో జమ అయిందా అని అడిగితే అర్హులందరికీ వస్తున్నాయి, డబ్బు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారనే వాళ్ళు 40% ఉన్నారండి. అండ్ ఎలిజిబుల్ అందరికీ రావటం లేదు, అర్హత ఉన్న వారిలో కొంతమందికే బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయింది అనేవాళ్ళు 45%. ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న. ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పావర్టీ లైన్ క్రాస్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది సెక్షన్లో ఉంటారు ఈ గ్యాస్ సిలిండర్స్ని లబ్ధి పొందేవాళ్ళు. వాక్ స్వాతంత్రం ఉందా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా అంటే ఏమాత్రం బాగలేదనే వాళ్ళు 40% ఉన్నారు, బాగుందనే వాళ్ళు కూడా 40% ఉన్నారు. సో ఇక్కడ కూడా ఈ 40-40 లెక్కేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ దే డిడ్ నాట్ చేంజ్ దేర్ మైండ్ సెట్, వాళ్ళ ఓటర్స్ అలాగే ఉన్నారు. అటు చూస్తే వాళ్ళు చాలా బలంగా 40% తోటే ఉన్నారు. ఒకే రకంగా ఉన్నాయనే వాళ్ళు 12%. నెక్స్ట్ కనుక మనం చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రస్తుత ఏ ప్రభుత్వం వివిధ రకాల ఆంక్షలు విధించడం సహేతుకమేనా. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి పెడితే ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా మీరు 3 కార్లోనే వెళ్ళండి, ముందు కారుకి 4 టైర్లు ఉండాలి, వెనకాల కార్లకి 8 టైర్లు ఉండాలి, ఇలాంటివి కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు పోలీసులు. అలాగే మధ్యలో ఎవరు పడిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని లేదు 300 మందితో వెళ్ళాలి, 500 మందితో వెళ్ళాలి. సహేతుకం కాదనేవాళ్ళు అంటే ఆయనకి ఆంక్షలు పెట్టడం సహేతుకం కాదనేవాళ్ళు 47%, సహేతుకమే అనేవాళ్ళు 43% ఉన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఆడపిల్లలు, యువతులు, మహిళలు మిస్ అయ్యారని కూటమి ప్రభుత్వంలో టీడీపీ జేఎస్పీ అంతకుముందు వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు చేసిన ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన ఆరోపణ మాత్రమే, నమ్మటం లేదనేవాళ్ళు 49%. ఇది కూడా మరి మాట్లాడాలి. ఏడాది అయిన తర్వాత కూడా ఇవాళ మాట్లాడకపోతే హోంమంత్రి గారు మాట్లాడక, అటవీ శాఖ మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడక, ముఖ్యమంత్రి చెప్పక, లోకేష్ గారు చెప్పగా మరి ఎవరు చెప్తారు. అందువల్ల నమ్మట్లేదనే వాళ్ళ సంఖ్య 49%. చేసిన ఆరోపణ సమర్థిస్తున్న అనేవాళ్ళు 39% ఉన్నారు. తెలియదు చెప్పలేమనేవాళ్ళు 12% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే ఏపీలో పౌర హక్కుల సంఘాలు, వివిధ ప్రజా సంఘాల పనితీరు ఎలా ఉంది, ఏమాత్రం బాగోలేదు 62%, కొంతవరకు పర్లేదు 18%. ఇది సో పేకాట క్లబ్బులు ఉన్నాయా లేదా, ఈ క్లబ్బుల్లో నియోజకవర్గ నాయకుల ప్రమేయం ఉందా లేదా. రోజు 2-3 ప్రధాన పత్రికల్లో ఏదో ఒక వార్త పేకాట క్లబ్బులకు సంబంధించి ఉండాలి. ప్రత్యేకించి గుంటూరు ప్రాంతంలో, ఏలూరు ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయట. క్లబ్బులు లేవనే వాళ్ళు 22%. చాలా చోట్ల పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు, వీటిలో ప్రజాప్రతినిధులకు ప్రమేయం ఉందనే వాళ్ళు 41%. ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇంకా మరి ఒప్పుకోక తప్పిన పరిస్థితి కాదు కదా. గత ప్రభుత్వంలో పేకాట క్లబ్బుల నిర్వహణ నియంత్రణలో ఉండేది, అక్కడక్కడ జరిగేవి 15%. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేదు, కొద్దిగా తీవ్రతలో తేడాయే కానీ అనుకునేవాళ్ళు 10%. నెక్స్ట్ చూస్తే ఇంకా 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వం అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యల పట్ల చేసిన మీ అభిప్రాయం ఏంటంటే అధికారం ఎవరికి ఎల్లకాలం ఉండదు, ఇలా అంటాం తప్పు, ఇది కేవలం ప్రజలను పక్కదారి పట్టించడమే అనేవాళ్ళు 39% ఉన్నారండి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది, వైఎస్ఆర్సీపీ రాదనేవాళ్ళు 36%. కూటమి అధికారం ఇచ్చింది, కూటమికి గత ప్రభుత్వం కంటే బాగా పాలిస్తారని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే చేస్తున్న ప్రయత్నం 21%. సో ఆ 39-21 చూస్తే 60%, ఇందులో 40%, ఆ 60లో దగ్గర 80%
జగన్మోహన్ రెడ్డి ఎబ్బడి ఉన్నారనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్న విషయం. అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని భావిస్తున్నారా, లేక అంతా పారదర్శకంగా